ఆ రకంగా మీరందరూ వాడికి వెన్నంటూ ఉంటాం అన్నది నాకు ముందుగానే తెలుస్తుంది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను ముందుగానే ఊహించుకోగలను. ఎవరు? చరణ్. చరణ్ కన్యాకుమారిలో షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. రావటం కోసం ప్రయత్నం చేశాడు. నేను 3 days క్రితం అక్కడే ఉన్నాను. నేను తనతో పాటు 3 రోజుల క్రితం అక్కడే ఉండి రాలేని పరిస్థితి, ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. బట్ ఏమైనా సరే తమ్ముడికి చరణన్న ఆశీస్సులు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. వాడికి చాలా ఇష్టమైన తమ్ముడు. తనకి అన్ని రకాలుగా సలహాలు ఇస్తారు, ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తూ, ముఖ్యంగా బాడీ బిల్డప్ చేసుకోవటంలోనూ తన యొక్క సలహాలు, అన్న చెప్పన్నా ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా ఉండాలి ఏంటని ఎప్పుడు తన సలహాలు అడుగుతూనే ఉంటాడు. అది నాకు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రకంగా ఇంటరాక్ట్ అవుతూ తనకంటే సీరియస్ అన్నవాళ్ళు, తనకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవటం అన్నది అది తన భవిష్యత్తు మీద తనకున్న శ్రద్ధాశక్తిని చూపిస్తుంది. కాబట్టి చాలా సంతోషం. అండ్ ఇప్పుడు డైలాగ్ ఇచ్చేది కాదు, డైలాగులు చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మీ అందరి ఆశీస్సులతోటి రామ్ చరణ్ అలాగే బన్నీ, అది భగవంతుడు ఎలా నిర్ణయిస్తారో జరుగుతుంది. దానికి మనం అనుకున్న అదేమీ లేదు. సో దానికి తొందరపడటం కానీ, తొందరపడతనం కానీ, ఆశపడటం కానీ ఏం అక్కర్లేదు. ఇది అన్నారా, బాగుంది, వినటానికి బాగుంది. 150 సినిమా చూద్దాం. అన్నీ కుదిరితే బాగానే ఉంది అనుకుంటే చేద్దాం. అలాగే మీ అందరి ఆశీస్సుతో ఈ రోజున పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అలాగే మన తేజు, ధరమ్ తేజ్, అలాగే అల్లు శిరీష్, ఇప్పుడు వరుణ్ తేజ్, ఇంతమంది ఈ రోజున చాలా ఈ సినిమా పరిశ్రమ పట్ల వాళ్ళు ముందుకు వస్తూ శ్రద్ధాశక్తులు చూపిస్తూ ఇందులో రాణించాలి అనుకుంటున్నారంటే మొట్టమొదటి వీళ్ళందరూ కృతజ్ఞులై ఉండాల్సింది, ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మీకు, మీ పట్ల, మీ అభిమానుల పట్ల. మీరే కనుక లేకపోతే అలా అనుకోవడం ధైర్యం ఉండదు. వాళ్ళు ఎంత ఎత్తుండొచ్చు, ఎంత అందచందాలు ఉండొచ్చు, కానీ ఆ వెనకాల గట్స్ ఉన్నాయి సార్, ధైర్యం, అది మీరు. కాబట్టి ఈ రోజున ఈ యంగ్ యాక్టర్స్ ఎవరైతే వచ్చారో మా ఫ్యామిలీ నుంచి వాళ్ళందరూ ఒకటే ఉంటాను. ఎప్పుడు ఒళ్ళు ఉంచుకుని ఆహరిస్తులు కష్టపడి పనిచేయాలి. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. అది మీకు నేను వేరే చెప్పనక్కర్లేదు. నా జీవితం, నా వ్యవహార శైలి మీకు ఎగ్జాంపుల్ అని చెప్తాను. నేను ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బట్ ప్రతి క్షణం మాత్రం ఏమి కష్టపడినా, ఏమి చేసినా అది మిమ్మల్ని అలరించడం కోసంగా, మిమ్మల్ని ఆహ్లాదపరచడం కోసంగానే మైండ్లో పెట్టుకుని పనిచేయాలి. సెట్స్ మీద ఆ రకంగా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఆ రకంగా వాళ్ళు అన్ని రకాల కోఆపరేట్ చేస్తూ ఉండాలని ఆహ్వానించి చెప్తూ ఉంటాను. అదే సలహా ఈ రోజున కూడా వరుణ్ తేజ్ చెప్తుంటాను. వరుణ్ తేజ్ ఖచ్చితంగా ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు. మీరు అన్నట్లుగా 6 అడుగుల అందగాడు కాదు, 6.5 అడుగుల అందగాడు. నాగబాబు చాలా అదృష్టవంతుడు. తన జీవితంలో మీరు ఎక్కువ అభిమానించేది నా పేరు చెప్పుకున్నా సరే, మీరు లోపల నాకు తెలుసు, మీరు ఖచ్చితంగా మీ అందరికీ అభిమానం నాగబాబు అంటాను. నేను అందరితో ఇంటరాక్ట్ కాలేకపోవచ్చు, అందరితో మనసిప్పి మాట్లాడే టైం కుదరకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు, కానీ నాగబాబు మాత్రం మిమ్మల్ని సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు. చనువుగా మందలిస్తాడు, గదమాయిస్తాడు, లాలిస్తాడు, ప్రేమిస్తాడు. ఆ రకంగా నాగబాబుకి మీరంటే చాలా ఇష్టం. అలాగే నాగబాబు అంటే మీకు ప్రత్యేకమైనటువంటి స్వతంత్రతో కూడుకున్న అభిమానం మీ అందరికీ ఉంది. ఆ రకంగా నాగబాబు కొడుకు అంటే నా కొడుకు అంటే మీ యొక్క అభిమానం అన్నట్టు, మీ బ్రదర్, మీకు తమ్ముడు లాంటి వాడు. సో ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకులు అడ్డాల శ్రీకాంత్ని, అలాగే బుజ్జిని, మధు గారు, ఠాగూర్ మధు గారిని, నేను మీకు తెలుసు ఠాగూర్ మధు గారు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసు. సో ఠాగూర్ మధు గారిని, బుజ్జి గారిని, అలాగే అడ్డాల శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
వారికి ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటాను. పూజ పూజ ఇస్ అ డెబ్యూ ఫిల్మ్, ఇస్ ఇట్ యువర్ డెబ్యూ? సెకండ్ తెలుగు ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ విచ్ వన్? నాకు చైతన్య. సో ఆల్ ది బెస్ట్. సో గుడ్ లక్ టు ఎవరీవన్. అండ్ ఇక్కడ ఈనాడు వరుణ్ణి ఆశీస్సులు ఇవ్వడం కోసం వచ్చే చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తిని అభినందనలు, సంతోషాన్ని, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎక్కడ మా కుటుంబంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా సరే ఇది నాది, నా సొంతం, నా కుటుంబం అంటూ పెద్ద మనసుతో వచ్చే మా పెద్ద ఆయన, నాకు అత్యంత అభిమానమైనటువంటి మా రాఘవేంద్ర గారు ఇక్కడ రావటం అన్నది మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో ప్రత్యేకించి నేను ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. ఆయనకి పాదాలని స్పృశించి వరుణ్ తేజ్ ఈ రోజున ఆయన ఆశీస్సులు తీసుకున్నాడంటే కనుక ఇంకా వాడి భవిష్యత్తు బంగారు భవిష్యత్తే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మరొకసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. బన్నీ తేజు. కాపీ క్యాట్ బ్లాక్ డ్రెస్సెస్ వచ్చాడు. వాడికి తెలుసు నేను ఏ వయసుకు వస్తానో ఊహిస్తాడు వాడు ముందుగానే. అందుకునే రైట్ ఫ్రమ్ థ్యాంక్ యూ, కాంప్లిమెంట్గా తీసుకుంటాను ఇది. అందులో వీళ్ళందరూ బాబాయ్ ఒప్పుకోను, బ్రదర్ అని వస్తాయి నన్ను. షర్ట్ విషయంలోనే కాదు, డాన్స్ విషయంలో కూడా కాపీ క్యాట్. ఇంతమంది వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారి ముందు నేను ఎక్కువ మాట్లాడలేను, అర్థం చేసుకోండి. ఐ విష్ వరుణ్, అడ్డా శ్రీకాంత్ అండ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రేస్ గురంతో మళ్ళీ కలుస్తాం. వరుణ్కి ఆల్ ద బెస్ట్, అలాగే డైరెక్టర్ గారికి అండ్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. సో మీరందరూ కోఆపరేట్ చేస్తే ఈ ప్లేస్ మాత్రం కొంచెం ఖాళీ చేయాలి దయచేసి. ఈ స్తంభం దగ్గర నుంచి అందరూ ఇటు పక్క మూవ్ అవుతారని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. కెమెరా జాగ్రత్త, పై వరకు ఇటు మూవ్ అయిపోవాలి. మీరంతా కదలండి ప్లీజ్, మీకే చెప్తాను. ఇంకా పైదాకా వెళ్ళిపోవాలి. బాబు తొయ్యద్దు, నమ్మి చెప్పండి తొయ్యద్దు చెప్పండి. ఈ కెమెరా వెనక్కి పెట్టుకోండి బాబు కొంచెం. ఈ కెమెరా వెనక్కి వెళ్తే ఇక్కడ నిలబడతారు. ఇక్కడ స్టిల్ కెమెరాస్. గెట్ బ్యాక్, మీకే ఇంత చెప్పాను కదా.
ఇప్పుడు